ఏపీ శాసనమండలి వాళ్ళ మాటలతో మండిపోయింది. అధికార విపక్ష సభ్యులు శివాలెత్తిపోయారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలపై చర్చలు. మంత్రి లోకేష్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఏపీ శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం ఇంగ్లీషు, తెలుగు వెర్షన్కు తేడా ఉందన్నారు బొత్స. ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది. భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది. అది వాస్తవం, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము. కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్లో వస్తాయి 4 లక్షల ఉద్యోగాలు, అవకాశాలు కల్పించాము. ఫ్యూచర్ లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని చెప్పామని, ఉద్యోగాలు కల్పించామని ఎక్కడా చెప్పలేదన్నారు మంత్రి లోకేష్. పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు. అవకాశాలు ఇంగ్లీష్, తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది. మీరు 3rd పేజ్ సార్, లాస్ట్ పాయింట్ చదవండి సార్. అధ్యక్ష, ఎక్కడ బెదిరించారు మేడం? మీరు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు. చట్టపరంగా ఏమన్నా చేస్తాం. కూటమి ప్రభుత్వం 19 మంది వైస్ ఛాన్సలర్లను బెదిరించి రాజీనామా చేశారని వైసీపీ ఆరోపించింది. దీనిపై న్యాయ విచారణకు ఆదేశిస్తే తాము నిరూపిస్తామన్నారు బొత్స. బెదిరిస్తాం, పరదాలు కట్టుకుని తిరుగుతామనేది మా ప్రభుత్వ విధానం కాదని కౌంటర్ ఇచ్చారు లోకేష్. నిజంగా శిస్తుంటే ప్రభుత్వానికి, నిజంగా గౌరవ మంత్రి గారి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ చేయండి, మిమ్మల్ని అడగండి. మొత్తం చేద్దాం అధ్యక్ష. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష. దానిపైన అది రిపోర్టెడ్ గా టేబుల్ ఇన్ ద హౌస్. దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. నో ప్రాబ్లం. బెదిరిస్తాం, పరదాలు కట్టుకుని తిరుగుతాం. అది మా ప్రభుత్వం కాదు అధ్యక్ష. ఏపీ అసెంబ్లీకి వైసీపీ హాజరు కాకపోవడంతో సభ ఏకపక్షంగా సాగుతోంది. ఇటు మండలి మాత్రం వాడి వేడిగా సాగుతోంది.